పల్లెల్లో సంక్రాంతి శోభ వెల్లివిరుస్తోంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో భోగి మంటలతో ప్రారంభమైన సంక్రాంతి వేడుకలు ఊరూరా ఉత్సాహం నింపుతున్నాయి. సంప్రదాయ పండుగ వాతావరణాన్ని చాటుతూ పల్లెలన్నీ సంక్రాంతికి స్వాగతం పలుకుతున్నాయి. తెలుగుదనం ముట్టిపడే సంప్రదాయ దుస్తులతో పండుగ జరుపుకుంటూ ఉండగా నాగాయలంక మండలం పర్ర చివరలో అంగరంగ వైభవంగా జరిగిన గోదాదేవి కళ్యాణం ఆధ్యాత్మిక శోభను నింపింది. నాగాయలంక మండలంలో బొండాడ గ్రూప్ అధినేత బొండాడ రాఘవేంద్రరావు సొంత ఊరు పర్ర చివరలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తెల్లవారుజామున భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. నగరీకరణలో పల్లె సాంప్రదాయాలు పండుగలు క్రమంగా కనుమరుగవుతున్న వేళ యువతకు వాటి ప్రాధాన్యం తెలియజేయాలని రాఘవేంద్రరావు సంకల్పించారు. అందుకే ఈ సంక్రాంతి వేడుకలను ఆయన పెద్ద ఎత్తున తన ఊళ్ళో జరిపించారు. తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తుల్లో ప్రజలు పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్యాల పందిరిలో గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రాల నడుమ ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా ఈ కళ్యాణోత్సవం సాగింది. ఈ కార్యక్రమాలు నిర్వహించిన బొండాడ గ్రూప్ అధిపతి బొండాడ రాఘవేంద్రరావు 99 టీవీతో మాట్లాడుతూ ప్రజలందరూ సంతోషంగా సాంప్రదాయబద్ధంగా ఈ పండుగ జరుపుకోవాలని, ఈ సంక్రాంతి అందరి ఇళ్లలో సంతోషం నింపాలని ఆకాంక్షించారు. బొండాడ గ్రూప్స్ వారి ఆధ్వర్యంలో బొండాడ రాఘవేంద్రరావు గారు తన స్వగ్రామమైనటువంటి పరచివరి గ్రామంలో కృష్ణా జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి గోదాదేవి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరిగినటువంటి పరిస్థితి. గోదాదేవి కళ్యాణానికి ఈ ధనుర్మాసంలో 30 రోజుల పాటు పూర్తిగా ఆయన గ్రామాల్లో ఆ యొక్క పూజలు నిర్వహించి ఈ రోజున సంక్రాంతికి మూలంగా ఉండేటటువంటి ఫస్ట్ స్టార్టింగ్ రోజు అయినటువంటి భోగి రోజున గోదాదేవి కళ్యాణం నిర్వహించడం సనాతన ధర్మంలో సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ క్రమంలోనే ఈ రోజున గోదాదేవి కళ్యాణం అంటే పూర్తిగా అంగరంగ వైభవంగా బొండాడ గ్రూప్స్ వారు నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు బొండాడ గ్రూప్స్ అధినేత బొండాడ రాఘవేంద్ర గారు అయితే ఉన్నారు. చెప్పండి, ఈ బొండాడ గ్రూప్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటి? అసలు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా తలపెట్టారు? ముందుగా 99 టీవీ యొక్క యాజమాన్యానికి వాళ్ళ యొక్క ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజున భోగి సంక్రాంతి కర్మ 3 రోజుల యొక్క శుభాకాంక్షలు. ఇది ఈ రోజున మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ రోజున మేము ఈ 2 రోజులు 14, 15వ తారీఖు 16వ తారీఖు సంక్రాంతి సెలబ్రేషన్స్ చేయాలనుకుంటున్నాము. పొద్దున్న భోగి మంటలతో స్టార్ట్ చేసి గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా గోదాదేవి కళ్యాణాన్ని స్టార్ట్ చేశాము. ఎందుకు ఇవన్నీ చేస్తున్నామనంటే కాలానుగుణంగా యాక్చువల్గా మేము మా వృత్తిరీత్యా మేము హైదరాబాద్ అలా సిటీలోకి వెళ్ళిపోతాము. మా పిల్లలకు మన యొక్క ఈ సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత తెలవకుండా అయిపోయినట్టు అయింది. అలాగే మన ఊళ్ళో కూడా చాలా యొక్క మత మార్పులు కానీ వేరే దీంతో కానీ జనాలు ఈ యొక్క ప్రాముఖ్యతను మర్చిపోయే పరిస్థితి వచ్చిందన్నమాట. దీంతో మనం మళ్ళీ ఇంకొకసారి మన ఊళ్ళోకి వెళ్ళి మన జనాల మధ్య ఈ పండుగను చేసుకోవాలని సంకల్పించి ఈరోజు ఈ గోదాదేవి కళ్యాణోత్సవం. అలాగే సాయంత్రం కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. లేడీస్కి స్త్రీలకి రంగవల్లికి కానీ చిలక చూసాలు కానీ హరిదాసులు కానీ బుర్ర కథలు ఇవన్నీ కూడా ఇవాళ రేపు ఎల్లుండి కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడికి వచ్చాము మా పిల్లలతో. అలాగే మా బండోడ వారి ఫ్యామిలీస్ మొత్తం కూడా వాళ్ళ పిల్లలతో ఇక్కడికి వచ్చారు. దాంతో చాలా బాగా బ్రహ్మాండంగా జరుగుతుంది. సార్, చూస్తూ ఉన్నాం చక్కటి పల్లెటూరు వాతావరణాలు చేస్తున్నటువంటి పండుగ వాతావరణం నవదీసిన కింద కలిసే వారికి కూడా అక్కడ ఎటువంటి పొగలేసారు సంక్రాంతి సుమారు దగ్గర 3,000 నుంచి 4,000 నిన్న మా ఆఫీస్లో అయితే కార్పొరేట్ ఆఫీస్లో అయితే నిన్నే మా సంక్రాంతి సంబరాలు చేసుకుని ఇక్కడికి వచ్చాము. మేము అందరూ కూడా ఆఫీస్లో అందరూ కూడా నిన్న చాలా బాగా మన సాంప్రదాయం వస్త్రాలతో వచ్చి ఆఫీస్ అంతా కూడా బాగా డెకరేట్ చేసి బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే ఇవాళ రేపు కూడా 3 రోజులు కూడా మా ఆఫీస్ స్టాఫ్కి కానీ మా యొక్క కొలీగ్స్ కానీ అందరూ కూడా సెలవులు ఇచ్చాము. ఎవరెవరు ఎక్కడైతే ఏ సైట్లో ఉన్నారో అక్కడ ఆ విధంగా అంటే గుజరాత్లో ఉంటే లోరీ అని అక్కడ ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సో ఈ 3 రోజుల సెలవులు కాబట్టి మా కొలీగ్స్ మా స్టాఫ్ అంతా కూడాను చాలా బాగా ఇది బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా
మరొకసారి మీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. చెప్పండి రాఘవేంద్ర గారు అసలు ఈ డెసిషన్ అంటే విలేజ్లో మన విలేజ్ వెళ్దాం, మన విలేజ్లో విలేజ్ సంబరం చేద్దాం అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా చాలా సంతోషం వేసిందండి. మాది కూడా ఈ ఊరే కాబట్టి చాలా ఆనందం వేసింది. నలుగురు కలుస్తాం కదండి, ఐక్యమత్యతో వస్తుంది. ప్లస్ సంక్రాంతి అంటే రైతన్నుల పండుగ, వాళ్ళని గౌరవించుకోవడం, మన కింద పని చేసే వాళ్ళని సత్కరించుకోవటం, మనందరినీ ఐకమత్యంగా చక్కగా కలిసి ఉండడం, ఆత్మీయులందరినీ ఒక చోట కలవటం, అందరూ ఎక్కడెక్కడో వాళ్ళు చక్కగా హాలిడేస్ దాచుకుని మరి పండగకి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నలుగురు కలిసినప్పుడు ఏమవుతుంది, అందరికీ పిల్లలకు కూడా ఎవరు ఏంటి అన్న రిలేషన్స్ అన్నీ తెలుస్తాయి. ప్లస్ వాళ్ళకు కూడా ఓకే సంక్రాంతి పండుగ అంటే ఇలాగా అమ్మమ్మ, తాతయ్య, అత్త, మామ, పిన్ని, బాబాయ్ ఇలాగా వాళ్ళతో పాటు ఈ 4 రోజులు తిరిగి వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే తిరుగుతూ వెళ్తాము, వాళ్ళతో పాటు ఈ 1 ఇయర్కి సరిపడే జ్ఞాపకాలని దాచుకుంటారు. అంటే ఎవ్రీ ఇయర్ ఈ ప్లానింగ్ ఉంటుందా? జనరల్గా మేము ఎక్కడున్నా కూడా సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుంటాము. కొన్ని గత 2-3 సంవత్సరాలుగా వేరే కారణాల వల్ల మా పిల్లలు గారు చనిపోవడం కానీ అక్కడ మేము కొత్త ఇల్లు కట్టుకోవడం, హైదరాబాద్లో కొత్త ఇల్లు కట్టుకోవడంతో కానీ ఇక్కడ సెలబ్రేషన్ చేయలేదు. బట్ ఇక్కడ నుంచి ఈ సంవత్సరం అయితే ఇక్కడ సెలబ్రేషన్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ అందరం కలిసి జరుపుకునే పండుగ ఇది సంక్రాంతి. మొత్తంగా మనం చూస్తాను గోదాదేవి కళ్యాణాన్ని అయితే అంగరంగ వైభవంగా చేసినటువంటి కొండాడ ఫ్యామిలీ ఈ రోజున ప్రతి ఒక్కరితోటి ఆనందంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా రానున్న రోజుల్లో కూడా ఈ కొండాడ వారి కార్యక్రమాలు కంటిన్యూ చేస్తామని, ఈ విధంగా భక్తి కార్యక్రమాలని చేయడంలో ఏదైతే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు పిల్లలకి అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది, సాంప్రదాయంగా పిల్లలకు కూడా అవగాహన వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా కొండాడ రాఘవేంద్ర. కెమెరామెన్ రాజేష్తో జీవి సంవత్సరం ఏపీపీ.